వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయింది కదా, మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ అని చూసుకొని సో మంచి మెమరీ అంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని ఆ బర్త్డే వ్లాగ్ అయితే ఎలాగో వస్తుంది. సో మా ఫ్యామిలీ బర్త్డే వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకున్నా. సో ఇప్పుడు టైం మనకి 11 అలా అవుతుంది. సో అక్కడ కొద్దిగా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. సో లైట్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా అక్క నన్ను ఈవినింగ్ బయటకు తీసుకొని వెళ్ళిపోయింది. సో నాకు ఈ డెకరేషన్ ఐటమ్స్ కొనడానికి అవ్వలేదు. అండ్ కేక్ కూడా ఆల్రెడీ ఈవినింగ్ వచ్చేసింది అనమాట. బెంటో కేక్ అంటారు కదా చిన్నది. సో ఆ టైప్ కేక్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో కేక్ ఎవరు ఎక్కువ తింటారు. సో చిన్నది క్యూట్ అండ్ స్వీట్ గా ఉంటుందని తీసుకున్నాను. సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటో, మీరు కూడా నాతో బ్లాగ్ చేసేయండి. బాయ్. లాంగ్ సర్చ్ నాకు ఇవేవో దొరికాయి, ఇవి అండ్ నాకు బెలూన్స్ కూడా దొరికాయి, సరిపోతాయి. సో దీంతో చూద్దాం ఏం చేయగలమో. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది వస్తుంది మీ ముందుకి. సో ఫస్ట్ అయితే మీకు చెప్పినట్టుగా బెలూన్స్ అయితే నేను ఊదేస్తున్నాను. సో డెకరేటివ్ ఐటమ్స్ కొందాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదన్నమాట, బయటకు తీసుకెళ్ళిపోవడం వల్ల అవ్వలేదు. సో లైట్గా డెకరేషన్ చేస్తున్నాను, ఒక్కదాన్నే ఉన్నాను కదా. సో ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో ఏదో ఒకటి సంథింగ్ కొద్దిగా స్పెషల్గా చేస్తున్నాను. సో ఏంటంటే జస్ట్ బెలూన్స్ అలా పెట్టేసి అది స్ట్రింగ్స్ అని ఉంటాయి కదా, అవి అలా పెట్టేశాను. అండ్ నా దగ్గర లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ లైట్స్ అన్ని అక్కడ పెట్టేసి లైట్ ఆఫ్ చేస్తే మంచి లైటింగ్ వస్తుంది కదా, సో బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేశాను. నా అంత క్రియేటివ్గా ఎవరు డెకరేషన్ చేస్తుండ్రు, చూడండి మీరు. సో కేక్ చెప్పాను కదా, సో ఇదేనమాట స్మాల్ అండ్ క్యూట్ కేక్, బెంటో కేక్. యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకు పంపించారు. సో విష్ణు హోమ్ మేడ్ బేకర్స్ అని చెప్పి దాంట్లోంచి పంపించారు. మీకు కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. అక్కడ చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్, కుకీస్, చాక్లెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా అక్కనైతే పిలిచేస్తాను, 2 minutes ఉంది. Bless you. May God bless you. See you, ma. సో నైట్ అయితే హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయింది చక్కగా. ఇంకా దాని తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా అక్క అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. మా మమ్మీ సీరియస్గా ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. Mom, what are you doing? Mommy, Mom. సో నాకైతే స్వీట్స్లో బొబ్బట్లు చాలా ఇష్టం, పూతరేకులు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. సో నా ఫేవరెట్ స్వీట్ అనేది నేను తినేస్తున్నాను. అండ్ మా అక్క అవుట్ఫిట్ మీరు చూసారా, ఇది వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో 2 మెటీరియల్స్ తీసుకొని ఇంకా దాని ఐడియాస్తో అలా స్టిచ్ చేయించుకుంది. ఈవెన్ నా బర్త్డే అవుట్ఫిట్ కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది. సో అది నెక్స్ట్ బ్లాగ్లో మీరు చూడండి. అండ్ మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి జీషాన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది, మా అందరికీ ఇష్టం. నేను, వరుణ్, రేణు అండ్ అక్క వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే వీక్ డేస్లో కూడా చాలా రష్గా ఉంది. మాకు కాసేపు వెయిట్ చేశాక మాకు ప్లేస్ అనేది దొరికింది. సో కాసేపు వెయిట్ చేసాము. సో ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది కాబట్టి అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వము. సో ఇంకా అలాగే అన్ని స్టార్టర్స్, సూప్ ఇంకా అలా తీసుకున్నాము. సో ఇంకా అంతే, మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ అయితే మేము డిన్నర్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ మేమైతే సెంట్రల్కి వెళ్ళాము. సో దట్ మాల్ కాబట్టి కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పి సెంట్రల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ కేఎఫ్సీకి వెళ్దాం అనుకున్నాము, కేఎఫ్సీ కాదు బర్గర్ కింగ్కి వెళ్దాం అనుకున్నాము. సో బర్గర్ కింగ్కి వెళ్ళాము, బట్ మాకు ఎందుకు రైస్ ఐటమ్ తినాలనిపించి ఇంకా ఇక్కడ ఫుడ్ లాంచ్ దగ్గరికి వచ్చేసాము అనమాట. ఇక్కడ బిర్యానీ సబ్లో బిర్యానీస్ చాలా బాగుంటాయి. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ క్వాంటిటీ మరి తెలీదు, క్వాంటిటీ మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువ క్వాంటిటీ ఇవ్వరు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది అక్కడ బిర్యానీస్లో. సో నెక్స్ట్ వచ్చేసి మేము చూస్తున్నాం అనమాట, ఇంకేనా చెప్దామని చెప్పి. సో పక్కన బిగ్ ఐస్ అని కొత్తగా కనిపించింది. సో అక్కడ మేము వెజ్ది పాప్కార్న్ ఫ్రై ఒకటి చెప్పాము అండ్ చికెన్ పాప్కార్న్ ఫ్రై ఒకటి చెప్పాము. బట్ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నాకైతే చాలా చిరాకు వచ్చింది అసలు. ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్గా అయితే మనకి చాలా థిన్ క్రస్ట్ బాగుంటాయి కదా, ఇదైతే చాలా పెద్ద. ఇక్కడ సెంట్రల్లో ఒక్కటే నచ్చదు, కార్డు ఫిల్ చేయించుకొని అప్పుడే ఇక్కడ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మేము బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, బిర్యానీ వచ్చేసింది. అండ్ ఇక్కడ బిగ్ ఐస్లోని డిఫరెంట్ ఫ్రైస్ ఏమో ఉంటే ఆర్డర్ ఇచ్చాము. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. సో బర్త్డే గర్ల్ కన్నా నేనే ఎక్కువ కనిపిస్తాను అనుకోకండి, చూపిస్తాను చూడండి. సో మా బిర్యానీ అయితే వచ్చేసింది.
సో ఈ కార్డు ఉంటే మాత్రం తెచ్చుకోండి, మళ్ళీ ఇక్కడ కార్డుకి 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. సో దిస్ ఇస్ వెజ్, దిస్ ఇస్ నాన్ వెజ్. సో మా బర్త్డే గర్లే మాకు సర్వ్ చేస్తుంది ఈరోజు. రిఫ్రెష్మెంట్స్ అన్నారు, ఏమి ఇచ్చారో చూపించు ఒకసారి. రిఫ్రెష్మెంట్, వావ్ నైస్. సో చెప్పాను కదా గైస్, ఇదైతే జాయింట్ బిర్యానీ, 3 జాయింట్స్ వచ్చే బిర్యానీ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ చూసారు కదా అలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బిగ్ గైస్ అని చెప్పాను కదా, వరస్ట్ అంటే వరస్ట్ అనమాట. బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మీరు చేయాల్సింది లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.